సరే సార్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కనీసం హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అని తీసుకోండి. మీ పిల్లలకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్. కనీసం అసలు మీరు సంపాదించేది మీ బిడ్డల కోసం, భార్య బిడ్డల కోసం అనుకుంటే ఇవ్వండి సార్, ఖచ్చితంగా తీసుకోండి సార్. అరే ఏంద్రా బాయ్, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టమంటావు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటావు, టర్మ్ ఇన్సూరెన్స్ కట్టమంటావు, ప్రొటెక్షన్ ఇవ్వమంటావు పిల్లలకి. అవన్నీ వేస్ట్గా పోయే డబ్బులు రా బాబు. దాన్ని తీసుకుపోయి మెల్లమెల్ల జమ చేసి ఇంకొక ప్లాట్ కొంటా నేను. అనవసరంగా ఎందుకు కట్టాలరా నీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు? దాన్ని కొన్ని క్లెయిమ్ అవుతా అంటారు, కొన్ని క్లెయిమ్ కాదంటారు. ఏ ఏజెంట్ కూడా సరిగా చెప్పాడు మళ్ళీ దాని విషయాలు, ఏ విషయం కూడా. అరే డబ్బులు ఉంటే తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్ ఎత్తా, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతాం. అరే ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ పోతలేరా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా? 150 మంది ₹1,00,00,000 పైన ఉన్న వాళ్ళు ఉంటారు. ఆస్తులు ఉండి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లిక్విడ్ ఆస్తులు లేవు, అవసరానికి టైంకు తీసుకునే ఆస్తులు లేవు వాళ్ళ దగ్గర. భూములు జాగాలు మాత్రమే ఉంటాయి. తీసుకొస్తే అప్పే తీసుకురావాలి మళ్ళీ, లేదంటే భూమిని మొత్తం అమ్మేయాలి. అట్లా అమ్మే చేత కాదు, ఎందుకంటే టైంకి ఎవడు కొనడు కాబట్టి. లిక్విడ్ ఆస్తులు ఎట్లాగూ ఉండవు. ఈ అప్పు తీసుకురాక గవర్నమెంట్ హాస్పిటల్ పోతాం. అట్లా మేము కూడా అట్లే పోతాం, మా పిల్లలు కూడా అట్లే పోవాలి అంతే. అంతేగాని మేము డబ్బులు వేస్ట్ చేసే పనులు అస్సలు చేయం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోం, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోం. సార్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వేస్ట్గా పోయి అనుకోకూడదు సార్. ఎప్పుడైనా కానీ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ లెక్క ఉంటుంది సార్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ అసెట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు. సమయానికి డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సార్ మీరు. కనీసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి సార్. మీరు పోయినప్పుడు మీ పిల్లలకైనా ఉపయోగపడుతుంది. అరే అయ్యా, నేను బతికున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ మా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటలేను. నేను కుటుంబానికి రక్షణ ఇస్తలేను. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని నేను పోయిన తర్వాత పిల్లలు ప్రొటెక్షన్ ఉండాలి, మంచిగా ఉండాలని ఎట్లా చూస్తారా? నేను పోయిన తర్వాత ఎవరు చూస్తారు మా పిల్లల్ని? వాళ్ళు మంచిగా ఉన్నారో, చెడ్డగా ఉన్నారో, ఎట్లా పోయారో? అలా ఎటైనా చావని. బతికున్నప్పుడే వాళ్ళు ఎట్లున్నారో అని చూస్తలేను. నేను పోయిన తర్వాత నేను చూస్తానా? అందుకనే నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోను, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోను. అవన్నీ వేస్ట్, ఖర్చు అయ్యే పైసలు. తీసుకుపోయి ఎక్కడైనా ప్లాట్ కొంటే ఒక ప్లాట్ వస్తుంది మంచిగా, దాన్నే మంచిగా జమ చేసి పెట్టుకుంటే. అంతేగాని మా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వను, ఏమి ఇవ్వను. మొత్తం భూమి జాగాలో కొని పెట్టుకుంటాను నేను. బాబు నీకు ఒక నమస్కారం అయ్యా. మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వకు, ఏమి ఇవ్వకు. నీకు నచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకో.